వెల్కమ్ టు లర్నర్. రౌడీ షీట్ అంటే ఏమిటి? రౌడీ షీట్ ఏ విధంగా తీయించుకోవాలో ఈ వీడియో మనం తీసుకున్నాం. ఒక వ్యక్తి పదే పదే హ్యాబిచువల్గా అలవాటుగా నేరాలకు పాల్పడితే అతనిపై పోలీసులు రౌడీ షీట్ను నమోదు చేయడాన్ని రౌడీ షీట్ అంటారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభ్యర్థన మేరకు సిపి, ఏసీపీ, డిఎస్పీ లాంటి ఉన్నత పోలీసు అధికారులు 2 లేదా 3 కంటే ఎక్కువ కేసులు నమోదు కాబడిన వ్యక్తుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ముఖ్యంగా చిన్న చిన్న నేరాలు కాకుండా పబ్లిక్ ఆర్డర్కు భంగం కలిగిన సందర్భాల్లో జడ్జి గారి అనుమతితో ఓపెన్ చేయాలి. అది కూడా హిస్టరీ షీట్ మాత్రమే, రౌడీ షీట్ ఎంత మాత్రం కాదు. నెక్స్ట్, రౌడీ షీట్ పై ఎవరిపై ఓపెన్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2,500 పైగా రౌడీ షీట్స్ ఓపెన్ చేశారని గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిఎస్ఓలు, పోలీసులకు పరిపాలనా మార్గదర్శకాలు తెలంగాణలో కూడా దత్తతకు తీసుకున్నాము. వాటి ఆధారంగానే రౌడీ షీట్ నమోదు చేస్తున్నారు. రౌడీ షీట్లు ముఖ్యంగా భూమాఫియా చేసే వారిపై, సెటిల్మెంట్లు చేసే వారిపై, హత్య కేసులు ఉన్న వారిపై, యూటీజర్పై, దోపిడీలు చేసే వారిపై రౌడీ షీట్లు నమోదు చేస్తున్నారు. పోలీసులు భూ సమస్యలు ఉన్న వారిపై, చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని స్థానిక రాజకీయాలకు తలొగ్గి సామాన్యుల మీద రౌడీ షీట్లు నమోదు చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇంటి పక్క వాళ్ళతో విభేదాలు, ద్వేషం, అసూయ, రాజకీయ కక్షలు లాంటి కారణాల చేత కూడా రౌడీ షీట్లు నమోదు చేస్తున్నారు. పోలీసుల అధికారుల రాజకీయ జోక్యంతో రౌడీ షీట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. రౌడీ షీట్కు ఎఫ్ఐఆర్ ఉండదు, కేసు ఉండదు. నెక్స్ట్, రౌడీ షీటర్ అన్ని మీపై పోలీసులు ముద్ర వేయవచ్చా? మీపై పోలీస్ స్టేషన్లో పలు కేసులకు నమోదైనప్పటికీ మీపై చట్ట ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేయడం కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఈవీఎస్ సోమయాజులు సంచలనమైన తీర్పును వెలువరించారు. ఆ తీర్పు ప్రకారం మీ వ్యక్తిగత వివరాలను, చిరునామాలను పలు పోలీస్ స్టేషన్లో ప్రదర్శించడం చేయరాదు. అలాగే మీ తలపై ముసుగు వేసి లేదా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు రౌడీలు అని చెప్పడానికి కూడా వీలు లేదని, మీ ఫొటోస్, వేలిముద్రలు కూడా తీసుకోవడానికి పోలీసులకు లేదని, మీ వ్యక్తిగత గోప్యత హక్కులను బలపరచడానికి పోలీసులకు అధికారం లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకే కేఎస్ పుట్టుస్వామి కేసులో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించరాదని పేర్కొంది. కాబట్టి మిమ్మల్ని రౌడీలు అని చెప్పడానికి పోలీసులకు ఎంతమాత్రం అధికారం లేదు. మీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే పోలీసులపై క్రిమినల్ అండ్ సివిల్ కేసులు వేయవచ్చా? పోలీసులు చట్టబద్ధత లేని రౌడీ షీట్ మీపై ఓపెన్ చేస్తే సదరు పోలీస్ అధికారిపై మీరు క్రిమినల్ కేసులు మరియు సివిల్ కేసులు, పరువు నష్టం దావా కేసులు వేయవచ్చు. అలాగే కోర్టు ధిక్కరణ కేసులు కూడా నమోదు చేయవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కేఎస్ పుట్టస్వామి కేసులో ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఈవీఎస్ సోమయాజులు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలను బేస్ చేసుకోవచ్చు. స్వయంగా హైకోర్టు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలని పేర్కొనడం గమనార్హం. మీపై రౌడీ షీట్ని ఎలా ఎదుర్కోవాలి? చాలామంది రౌడీ షీట్ నమోదైన వ్యక్తులు సామాన్యులు. రౌడీ ఓపెన్ కాగానే ఇక వారి జీవితం ముగిసిందని, జీవితం ప్రమాదంలో పడిందని ఆత్మన్యూన్యత భావంలో వెళ్తున్నారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో చాలామందికి తెలియదు. ఒక రౌడీ షీట్ క్లోజ్ చేయాలంటే ఒకటి పోలీస్ అధికారులు చేస్తారు, రెండోది కోర్టు చేస్తుంది. పోలీస్ అధికారుల దృష్టిలో సదరు రౌడీ షీట్ నమోదు కాబడిన వ్యక్తి ప్రవర్తనలో మార్పు వచ్చిందని భావించి అతనిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేకుంటే జిల్లా స్థాయి పోలీస్ ఉన్నత అధికారి ఎస్హెచ్ఓ సూచన మేరకు తొలగించవచ్చు. కానీ ఎలాంటి కేసులు లేకున్నా కేసులు కోర్టులో కొట్టుడుపోయిన రౌడీ షీట్ను పోలీసులు కొనసాగిస్తున్నారు. రెండవది, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో మీపై నమోదైన రౌడీ షీట్ను సవాల్ చేస్తూ వ్యాజ్యం వేయవచ్చు. రౌడీ షీట్లకు చట్టబద్ధత లేదు కాబట్టి ఖచ్చితంగా కొట్టి వేయబడుతుంది. నెక్స్ట్, జస్టిస్ ఈవీఎస్ సోమయాజు ఇచ్చిన తీర్పులో ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కేవలం పరిపాలనా మార్గదర్శకాలు మాత్రమే స్పష్టం చేసింది. రౌడీ షీట్ నమోదు కొనసాగింపు, ఠాణాల్లో పిలవడం, వేలిముద్రలు, ఫోటోల సేకరణ, ప్రవర్తన వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘించడమేనని ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతుంది. పోలీస్ మార్గదర్శకాల ఆధారంగా రౌడీ షీట్ నమోదు చేస్తే కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. చట్టం అనుమతి లేకుండా రౌడీ షీట్ నమోదు, కొనసాగింపు, వ్యక్తిగత సమాచారం సేకరించవద్దని పోలీసులకు తేల్చి చెప్పింది. నెక్స్ట్, పోలీస్ మార్గదర్శకాల పేరు చెప్పి నిందితులను, అనుమానితుల ఇండ్లకు రాత్రిళ్లు వెళ్ళవద్దని చెప్పింది. వారాంతపు సెలవుల్లో నిందితులు, అనుమానితులకు పోలీస్ స్టేషన్లకు పిలవద్దని, స్థానాల్లో వారిని వేచి ఉండేలా చేయొద్దని పేర్కొంది. స్టేషన్ దాటి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని, షరతులు పెట్టొద్దని పోలీసులకు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘిస్తే రౌడీ షీట్లు నమోదు చేస్తున్నారని పేర్కొంది. నెక్స్ట్, తగిన కారణాలు, విశ్వసనీయ సమాచారం లేకుండా చాలా మందిపై రౌడీ షీటర్లుగా ముద్ర వేస్తున్నారని సుప్రీంకోర్టు చెప్పింది. 1965లో
ఏపీపీఎస్ఓ ప్రవేశపెట్టినప్పుడు అవి మార్గదర్శకాలేనని ఆ జీవోలని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. ఏపీపీఎస్ఓ చట్టబద్ధత లేని ఏపీపీఎస్ఓ ఆధారంగా రౌడీ షీట్ నమోదు నిఘా పెట్టడం, ఫోటోలో ప్రదర్శన చేయడం కేఎస్ పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమే అని చెప్పింది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.